1600 కోట్ల 1600 కోట్ల లో బడ్జెట్ను ఇవాళ పంచాయతీరాజ్కి ఇచ్చిండ్రు. మరి ఇలా మీరు అందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మరి రోజు రోజుకు బడ్జెట్ పెంచుకుంటూ పోలే కానీ తగ్గించుకుంటూ రావడం అనేది ఎంత అధ్యక్ష? ఎప్పుడన్నా చరిత్రలో మరి మా ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడు కూడా బడ్జెట్ను తగ్గియలేదు, పెంచుకుంటూ పోయినా కానీ తగ్గియలేదు. మరి మీరు సిఆర్ఆర్ రోడ్లకు 720 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. మరి బడ్జెట్ మీరు పాత రుసుములే పాత కాంట్రాక్టర్లు చెల్లించాల్సినవే 1100 కోట్లు ఉన్నాయి. మీరు 720 కోట్లు రోడ్లకు ఇస్తే మరి 1100 బకాయిలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అధ్యక్ష? మరి మేము కాదు అధ్యక్ష, కనీసం మరి మీకు కూడా తెలియాలి కదా. మరి 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, మరి 720 కోట్లు కేటాయిస్తే మరి మీరు ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారు? మీరు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వగలుగుతారా? పాతయి ఇలా ఏ గ్రామం పోయినా ఏమవుతుంది అధ్యక్ష? ఇలా పల్లెలు ఏడుస్తున్నాయి అధ్యక్ష. పల్లెలు ఇలా ఏ ఊరికి పోయినా కుక్కల బిడద, మరి పిచ్చి మొక్కలు, గడ్డి కొట్టడానికి మందు లేదు, పందులు, చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులకు పేమెంట్లు లేవు. ఇవాళ కార్యదర్శులు జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పనులు చేస్తుండ్రు. ఇవాళ ఒక్క నయా పైస లేదు అధ్యక్ష. మేము 8 నెలలు అవుతుంది ఒక ఎమ్మెల్యేగా, ఏ చిన్న రూపాయి కూడా ఈ రోజు కూడా మరి ప్రభుత్వ పరంగా రాలేదు. నేను 2 సార్లు ఎంపీగా పనిచేసిన, మరి అప్పుడు ఇచ్చిన నిధులతోటి నేను అన్ని గ్రామాలు తిరిగిన, గ్రామాల సమస్యలు తెలుసు మాకు, ప్రతి గ్రామం తిరిగినాం. మరి ఈరోజు ఏమవుతుంది? 8 మాసాల నుంచి ఒక్క యాల కొబ్బరికాయ కొట్టింది లేదు, ఒక్క పలక పెట్టింది లేదు. మేము గతంలో సిఆర్ఆర్ రోడ్లు కానీ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఇచ్చినవి శాంక్షన్ చేసిండ్రు అధ్యక్ష. ఇలా దాదాపు సిఆర్ఆర్ రోడ్ల కింద పిఎంజిఎస్వై కింద 70-80 కోట్ల రూపాయలు ఇచ్చినాయి. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసిండ్రు. ఇవాళ పని టెండర్ వేద్దామంటే కూడా భయపడుతుండ్రు అధ్యక్ష. డబ్బులు ఇస్తలేరు, మధ్యలోనే వాళ్ళు తీసుకుపోయినరు. అరే మీరు కూడా ఇవ్వచ్చు కదా. మీ గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన 2014 కంటే ముందు చేసిన వాళ్ళకి కూడా మేము ఇచ్చినాము. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి కూడా మేము ఇచ్చినాము. కనీసం చెప్పుండి మీరు ఎప్పుడు ఇస్తారు? మరి మీరు మరి రాహుల్ గాంధీని తెచ్చి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా, ఏం మాట్లాడిచ్చిండ్రు? గ్రామీణ వ్యవస్థ మీద బ్రహ్మాండంగా మరి వాగ్దానాలు చేపించిండ్రు. ఖాళీ ఎలక్షన్ కోసం అసెంబ్లీ అప్పుడు ఒకసారి, పార్లమెంట్ అప్పుడు ఒకసారి 4000 పెన్షన్ ఇస్తున్నారు కదా అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? సీసీ రోడ్లకు పైసలు ఇస్తలేరు కదా అధ్యక్ష. సీసీ రోడ్లు చేసిన కాంట్రాక్టర్లకు గ్రామ పంచాయతీలకు కూడా ఇస్తలేరు కదా అధ్యక్ష. మరి అట్లీస్ట్ గ్రామ పంచాయతీలకు కాదు, అప్పుడు మన ఊరి మన బడి కింద కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా మరి దానికి కూడా డబ్బులు రాలేదు. ఈరోజు దేనికి కూడా ఒక్క రూపాయి నయా పైసా కాంట్రాక్టర్లకు ఇస్తలేరు. పంచాయతీ సెక్రటరీలను పర్మనెంట్ చేస్తా అన్నారు. 4500 రూపాయలు ఇచ్చే వికలాంగులకు ఇచ్చే మరి 6000 రూపాయలు చేస్తున్నారు. మేము గ్రామాలకు పోతే అధ్యక్ష కారు చుట్టూ చుడుతుండ్రు. మహిళలు పాపం ఇంతకుముందు ఇళ్ళకి రాకపోదురు, రాకపోదురు. మా పెన్షన్ ఎక్కడ వాయ 4000 ఎక్కడ వాయని అడుగుతుర్రు. 4000 దేవుడు ఎరుగు. ఇలా 4000 దేవుడు ఎరుగు. కనీసం 2000 కూడా గతలేవు కదా అధ్యక్ష. 2000 కూడా లేవు కదా. మహిళలకు 2500 ఉండరు కదా అధ్యక్ష. కనీసం ఇప్పటి వరకు 20000 రూపాయలు వస్తుండే కదా అధ్యక్ష. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మరి మా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 4500 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు. ఇలా మీరు 6000 ఇస్తా అన్నారు. మరి ఇవన్నీ కూడా వాగ్దానాలు మీరు చేసినాయి కదా అధ్యక్ష. మరి కనీసం మరి కానప్పుడు కాదని చెప్పుండ్రి. ఈరోజు మీరు రుణమాఫీ అన్నారు, సంతోషం. మరి మేమేమంటున్నాము? మరి రైతు బంధు ఆపి ఇలా రుణమాఫీ వేసిండ్రు. మరి రైతు బంధు కూడా వేయాలి కదా అధ్యక్ష.